बीसी बिल में मुसलमानों को शामिल करने की बीजेपी मुखालफत कर रही है। बीजेपी का मौक़िफ़ है कि मुसलमानों को पसमानदा तबकात बीसी में शामिल करना मुनासिब नहीं। मरकजी वजीर और बीजेपी लीडर बंडी संजय ने इस हवाले से अहम बयान दिया है। उन्होंने कहा कि अगर बीसी बिल से मुसलमानों को दिया जाने वाला 10% हिस्सा हटा दिया जाए तो बीजेपी इस बिल को मंजूर करवाने की मुकम्मल जिम्मेदारी लेगी। उनका कहना था कि बीसी जुमरा सिर्फ हकीकी पसमानदा तबकात के लिए होना चाहिए। उन्होंने इल्ज़ाम लगाया कि अक़लियतों को सियासी फ़ायदे के लिए बीसी फहरिस्त में शामिल किया जा रहा है। बीजेपी इस अक़दाम को आईनी उसूलों के खिलाफ करार दे रही है। बीसी तबकात में तहफ़्फ़ुज़ात के लिए मज़हब की बुनियाद पर तक़सीम की मुखालफत की जा रही है। ये बयान रियासत में सियासी माहौल को मज़ीद गरमा सकता है। అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం। మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ దీన్ని ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి, దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం। ఈ పద్ధతి మంచిది కాదు। దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం। మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము। ఇది రాజ్యాంగానికి విరుద్ధము। మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది। ఇది రాజ్యాంగానికి విరుద్ధము। బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం ఇది।